अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति। ఇది ఇక్కడ ఒక పెద్ద రహస్యం ఉన్నది ఏంటంటే అవినాశితు తద్విద్ధి. ఏది? తత్ తత్ సత్పదార్థం, అది అవినాశి, అది నశించేది కాదు. అవినాశిత తద్విద్ధి ఏన సర్వమిదం తతం. దేని చేత ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నదో, ఏన సర్వం ఇదం, ఇదం సర్వం, ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నదో అది అవినాశి, అది నాశనం లేనిది. వినాశం అవ్యశాస్య, అటువంటి అవినాశి అయిన వస్తువుని నకశ్చిత్ కర్తుమర్హతి, ఎవరైనా దాన్ని నాశనం చేయగలరా అంటే ఏంటంటే, యుద్ధంలోన ఇక్కడ పరమాత్మ సమాధానం అది. యుద్ధంలో చనిపోతారు, ఒకడు చంపుతాడు, ఇంకోటి చచ్చిపోతాడు, ఇవన్నీ అనుకుంటున్నారు కదా. ఇవన్నీ ఎవరెవరు చంపుతారు? లోపలుండే వస్తువు అవినాశది. ఆ ఆ సత్పదార్థం అనేది ఎప్పుడైతే అవినాశి అయి ఉన్నదో, దాన్ని ఒకడు చంపడం గాని చంపకపోవడం గాని ఎప్పుడు జరగదు. అది ఎప్పుడు కూడా ఎప్పుడు ఉండేదే. అందువలన ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఆత్మ ఆత్మ అని అంటున్నారే, చాలా మందికి ఇక్కడ భగవద్గీత వ్యాఖ్యానాలు ఇక్కడే తప్పుడుగా వ్యాఖ్యానం చేసుకుంటున్నారు. ఏమిటంటే, ఇండివిజువల్ సోల్, జీవాత్మ అని అనుకుంటున్నారు. జీవాత్మ కాదు, అక్కడ పరమాత్మ, పరమాత్మ గురించే చెప్తున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది కీలకమైన పాయింట్ ఇదే. భగవద్గీత ఎవరైతే యోగులు అయితేనే దాన్ని అర్థం చేసుకుంటారు, కానీ మిగతా వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇది కేవలం జీవాత్మ, అది రాబోయే దీంట్లో చెప్తున్నారు. ఏంటి? ఈ శరీరం చినిగిపోయిన వస్త్రం బట్ట విడిచిపెట్టే అవన్నీ వస్తున్నాయి శ్లోకాలు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడే మొదలు పెట్టేశారు. ఏమిటంటే, ఇది ఇండివిజువల్ సోల్, జీవాత్మ అని అనుకుంటారు. జీవాత్మ కాదు, ఇది పరమాత్మ. పరమాత్మ చేతనే ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నది. అటువంటి సర్వవ్యాపకమైన వస్తువుని, అది లోపల బయట ఉన్నదాన్ని ఎవరైనా చంపడానికి, నాశనం చేయడానికి ప్రయత్నం చేయగలరా? చెయ్యలేరు. కాబట్టి యుద్ధం అనేది ఒక లీల మాత్రమే. నీవేదో ఏదో నాశనం అయిపోతుంది, నువ్వు చనిపోతావు, వాళ్ళు చచ్చిపోతారు, లేకపోతే ఏవో అనుకుంటున్నావు, ఇదంతా వేస్ట్. నీకు అదంతా అది లీల మాత్రమే. ఉండే వస్తువు ఒకటే. అటువంటి వస్తువు, ఉండే వస్తువులోన నీవు చంపడం ఏమిటి, వాళ్ళు చచ్చిపోవడం ఏంటి, వాళ్ళు చంపడం ఏంటి, నీవు చచ్చిపోవడం ఏంటి? ఉండే వస్తువు ఒకటే కాబట్టి ఎవరు ఏమి చంపలేరని తన తాలూకా విషాదాన్ని వారు తీస్తున్నారు. పరమాత్మ అర్జునుడి తాలూకా విషాదాన్ని న్యూట్రలైజ్ చేస్తున్నారు. నెక్స్ట్.